గాబ్రియేలు ఈ పేరు మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. కాని మనం ఊహించుకునే ఆ ప్రశాంతమైన దేవదూతకు, గ్రంథాల్లో వర్ణించిన శక్తివంతమైన గాబ్రియేలుకు మధ్య చాలా తేడా ఉంది. ఈరోజు ఆ అసలైన గాబ్రియేలు గురించి తెలుసుకుందాం. చూడండి, ఒకవైపు మనం గాబ్రియేలు అంటే రెక్కలున్నా ఎంతో సౌమ్యుడైన దేవదూత అని అనుకుంటాం. కాని గ్రంథాలు చెప్పేది పూర్తిగా వేరే కథ. ఆయన్ని చూసిన వాళ్లు భయపడిపోయారని, ఆయన ఎంతో తేజస్సుతో వెలిగిపోయాడని, అంతేకాదు తీర్పిచ్చే అధికారం కూడా ఉందని చెబుతున్నాయి. ఈ రెండింటి మధ్య ఇంత తేడా ఎందుకుంది? దాని వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం. అసలు గాబ్రియేలు శక్తి అంతా ఆయన పేరులోనే ఉంది. హీబ్రూ భాషలో దీనికి దేవుడే నా బలం లేదా దేవుని మనిషి అని అర్థం వస్తుంది. అంటే ఇది కేవలం ఒక పేరు కాదు, దేవుని ప్రతినిధిగా ఆయనకున్న పాత్రను, అధికారాన్ని స్పష్టం చేసే ఒక బిరుదన్నమాట. సరే, ఇప్పుడు మన ఊహలను కాసేపు పక్కన పెట్టి గాబ్రియేలు ప్రత్యక్షమైనప్పుడు నిజానికి ఏం జరిగిందో గ్రంథాల ఆధారంగా చూద్దాం. ఆయన రాక ఎప్పుడూ ఊహించని విధంగా చాలా శక్తివంతంగా ఉండేది. దేవదూత అనగానే మనందరికీ టక్కున రెక్కలే గుర్తొస్తాయి కదూ. కాని ఆశ్చర్యకరమైన విషయమేంటంటే బైబిల్లో గేబ్రియేలుకు రెక్కలున్నట్టు ఎక్కడా ఒక్క మాట కూడా లేదు. మరి ఆలోచన ఎక్కడ్నించొచ్చింది? చాలా వరకు ఆ తర్వాత కాలంలో వచ్చిన కళ్లలు, సంప్రదాయాలనుంచే వచ్చింది. ఉదాహరణకు ప్రవక్తైన దానియేలునే తీసుకుందాం. గాబ్రియేలు ఆయన ముందు ప్రత్యక్షమైనప్పుడు దానియేలు భయంతో వణికిపోయి కిందపడిపోయాడు. అది ప్రశాంతమైన కలయిక అస్సలు కాదు, ఒక దైవిక శక్తిని చూసినప్పుడు కలిగే భయమది. ఇది ఒక్కసారే జరగలేదు. కొన్ని వందల సంవత్సరాల తరువాత యాజకుడైన జెకర్యా కూడా గాబ్రియేలును చూసి కలవరపడి భయంతో నిండిపోయాడు. అంటే ఆయన రూపమంత తేజోవంతంగా, అసాధారణంగా ఉండేదని అర్థమవుతోంది. చివరికి మరియ కూడా గాబ్రియేలు పలకరింపుకు ఎంతో కలత చెందింది. ఈ ఉదాహరణలన్నీ ఒక్కటే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆయన ప్రత్యక్షత ఎంతో గంభీరంగా, చూసిన వాళ్లను కదిలించేంత ప్రభావవంతంగా ఉండేది. గాబ్రియేలు కేవలమొక సాధారణ సందేశహరుడు కాదు, మానవ చరిత్ర గతిని మార్చేసే అత్యంత కీలకమైన సందేశాలను అందించడానికి దేవుడు ఎంపిక చేసుకున్న ఒక ప్రత్యేకమైన దూత. ఈ కాలక్రమం చూస్తే గాబ్రియేలు కార్యాల ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. దానియేలు ప్రవక్తకు దర్శనాలను వివరించడం దగ్గర్నుంచి జకర్యా, మరియలకు చరిత్రలో నిలిచిపోయే జననాల ప్రకటనల వరకు ఆయన పాత్ర ఎప్పుడూ అత్యంత నిర్ణయాత్మకమైనదే. అంటే ఒక రకంగా చెప్పాలంటే గాబ్రియేలు పాత నిబంధనకు, కొత్త నిబంధనకు మధ్య ఒక వారధిలాంటివాడు. ఆయన అందించిన సందేశాలు దైవిక ప్రణాళికలో అతిపెద్ద మలుపులు తీసుకొచ్చాయి. అయితే ఇక్కడ మరో విషయముంది. గాబ్రియేలు కేవలం సందేశాన్ని చేరవేసే ఒక పోస్ట్మ్యాన్ కాదు. ఆయనకు మాటలతో పాటు చేతల్లో కూడా దైవిక అధికారం ఉంది. మనం గాబ్రియేలు అధికారాన్ని 3 రకాలుగా చూడొచ్చు. 1, దైవిక సందేశాలను అందించడం. 2, ఆ సందేశాల వెనుక ఉన్న జ్ఞానాన్ని, వాటి అర్థాన్ని వివరించడం. ఇంకా 3వది, అవసరమైతే దైవిక తీర్పును అమలు చేయడం. ఈ తీర్పునిచ్చే అధికారం గురించి చెప్పడానికి జకర్యా సంఘటన ఒక అద్భుతమైన ఉదాహరణ. యాజకుడైన జకర్యా గాబ్రియేలు సందేశాన్ని నమ్మనప్పుడు గాబ్రియేలు వెంటనే తన అధికారాన్ని ఉపయోగించాడు. యోహాను పుట్టేంతవరకు జకర్యాను మూగవాడిగా చేశాడు. ఆయన మాటలకు ఎంత శక్తి ఉందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనమేం కావాలి? సరే, ఇంత శక్తి, ఇంత అధికారం, అసలు దేవదూతల్లోనే గాబ్రియేలు ఎందుకంత ప్రత్యేకమైనవాడు? ఆ హోదా ఎలా వచ్చింది? ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, బైబిల్లో పేరు పెట్టి పిలిచిన దేవదూతలు చాలా తక్కువ మంది. వారిలో గాబ్రియేలు ఒకడు. పాత, కొత్త నిబంధనలు రెండింటిలోనూ కనిపిస్తాడు. అంతేకాదు, యూదు, క్రైస్తవ, ఇస్లాం ఈ 3 ప్రధాన మతాలలోనూ గౌరవించబడ్డాడు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని సన్నిధిలో నేరుగా నిలబడే అధికారం ఆయనకు ఉంది. ఇదే ఆయన ఉన్నత హోదాకు అతిపెద్ద నిదర్శనం. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గాబ్రియేలు కేవలం ఒక దేవదూత కాదు, ఆయన దైవిక అధికారం, ఒక స్పష్టమైన ఉద్దేశ్యం కలిగిన అత్యంత శక్తివంతమైన, కీలకమైన వ్యక్తి. సాధారణంగా దైవిక సందేశమంటే ఎంతో ప్రశాంతంగా, సౌమ్యంగా ఉంటుందని మనమనుకుంటాం. కాని శక్తివంతమైన, కొన్నిసార్లు భయాన్ని కూడా కలిగించే గాబ్రియేలు కథ
మనకేం చెబుతోంది? బహుశా కొన్నిసార్లు దైవిక సంభాషణ మనల్ని కదిలించేంత, మనల్ని పూర్తిగా మార్చేంత శక్తివంతంగా ఉంటుందేమో. ఇది ఆలోచించాల్సిన విషయం.